వరుసగా రెండుసార్లు కేంద్రంలో ప్రభుత్వం నడపడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అది కూడా ప్రధానిగా ఉంటూ అన్ని పార్టీలను సమన్వయం చేసుకుంటూ ఏకతాటిపైకి తేవడం, కంటి చూపుతో శాసించడం అంటే ఇక చెప్పేదేముంది. కానీ వీటన్నిటినీ తన పాలనతో చేసి చూపించారు ప్రధాని నరేంద్ర మోడీ. అలాగని అన్నీ సజావుగా సాగాయంటే లేదని చెప్పాలి. ప్రత్యేకించి రైతుల పోరాటం మోడీ సర్కార్కు గతంలో అలాగే ప్రస్తుతం కూడా ఓ పరీక్షేనని చెప్పాలి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ 2014లో అధికారాన్ని కైవసం చేసుకుంది. ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టారు. పాలనలో తనదైన ముద్ర వేశారు. ఇక 2019 వచ్చేసరికి కమలం పార్టీపై పూర్తి స్థాయిలో పట్టు సాధించారు. అటు పాలనా పరంగానూ ఆయన హవాకు అడ్డు లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా అప్పటి వరకు అంతగా ప్రాధాన్యం లేని రాష్ట్రాల్లోనూ కమలం పార్టీ వికసించింది. అధికారాన్ని కైవసం చేసుకుంది. అంతర్జాతీయంగానూ పలు దేశాలతో దౌత్యపరంగా తిరుగులేని విజయాలు నమోదు చేసింది మోడీ సర్కార్. ఓవైపు రూపాయి విలువ గణనీయంగా పడిపోతుందని విపక్షాలు విమర్శిస్తున్నా భారతదేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం ఎప్పటికప్పుడు కొత్త గరిష్టాలకు వెళ్లింది. స్టాక్ మార్కెట్లు పరుగులు తీశాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం సాగింది. ఈ క్రమంలో కొంత ఒడిదుడుకులు కనిపించినా నమో మంత్రం మాత్రం దేశవ్యాప్తంగా వినిపించింది. ప్రధానంగా ఆర్టికల్ 370 రద్దును మోడీ సర్కారు సాధించిన అతిపెద్ద విజయంగా కమలనాథులు చెబుతున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి లభిస్తోంది. దీని ద్వారా ఆ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక అధికారాలు, రాజ్యాంగం, జెండా అమల్లో ఉన్నాయి. అయితే ఇవన్నీ తాత్కాలిక ప్రాతిపదికనే లభిస్తాయన్న నిబంధన సైతం ఉంది. ఈ ఆర్టికల్ను రద్దు చేస్తామని మొదట్నుంచి చెబుతున్న ఎన్డీఏ ప్రభుత్వం 2019 ఆగస్టు 5న దీనిపై ఒక ప్రకటన చేసింది. ఇందుకు అనుమతి తెలుపుతూ నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గెజిట్ విడుదల చేయడంతో ఆర్టికల్ 370 రద్దయింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అల్లర్లు చెలరేగకుండా ఈ ప్రక్రియ మొత్తం సాఫీగా ముగించింది బీజేపీ ప్రభుత్వం. దీంతో రానున్న ఎన్నికల్లో 370 ఆర్టికల్ రద్దుకు గుర్తుగా తమ పార్టీకి దేశ ప్రజలు 370 సీట్లివ్వాలంటున్నారు బీజేపీ నేతలు. ఇక అయోధ్యలో రామమందిర నిర్మాణం దేశంలోని ప్రతి ఒక్క హిందువుల కల. అలాంటి కలను నిజం చేస్తూ మందిర నిర్మాణం మొదలుపెట్టడమే కాదు, దాదాపుగా పూర్తి చేసి అయోధ్యలో ఆ పురాణ పురుషుణ్ణి కొలువు తీరేలా చేసింది మోడీ నేతృత్వంలోని కేంద్రం. ఇది కూడా కమలనాథులకు అతిపెద్ద విజయమనే చెప్పాలి. దేశం మొత్తం ఓ పండగలాగా అందర్నీ ఇందులో భాగస్వాములను చేస్తూ మోడీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నా భూతో అనే రేంజ్లో నిర్వహించి ప్రశంసలు పొందింది. కేవలం ఈ హామీలనే కాకుండా అభివృద్ధిపైన దృష్టి పెట్టిన మోడీ సర్కార్ ఆ దిశగానూ ఎన్నో విజయాలు అందుకుంది. ప్రపంచంలోనే భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం, G20 సదస్సును విజయవంతంగా నిర్వహించడం, చంద్రయాన్ 3 ఇలా చెప్పుకుంటూ పోతే మరికొన్ని మోడీ సర్కారు సాధించిన విజయాలున్నాయి. అయితే అన్నీ ఘనతలేనా, అపజయాలు, అపకీర్తులు ఏమీ లేవా అంటే అవి ఉన్నాయి. పెరిగిపోతున్న ఆర్థిక ద్రవ్యోల్బణం ఆర్థికవేత్తలను, మేధావులను కలవరపెడుతోంది. ఇక రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా తగినంత బలం లేకపోయినా ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను మోడీ, షా కలిసి కూలుస్తున్నారంటూ ఆరోపిస్తున్నాయి విపక్షాలు. ఇక వీటన్నింటికీ మించి ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న పోరాటం కమలనాథులను కలవరపెడుతోందని చెప్పాలి. పంటలకు గిట్టుబాటు ధర సహా పలు డిమాండ్లతో మళ్లీ ఆందోళనలకు దిగారు రైతులు. పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో తమ నిరసన కొనసాగిస్తున్నారు. ఎన్నికల వేళ ఇది కేంద్రంలోని మోడీ సర్కారుకు మైనసేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓవైపు మేనిఫెస్టో హామీలు అమలు చేస్తూనే అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు ప్రధాని మోడీ. అందుకు తగ్గట్లుగానే ప్రభుత్వం తరపున తమ కార్యాచరణ ఉండేలా చూసుకుంటున్నారు. ఇదే తమకు హ్యాట్రిక్ దక్కేలా చేస్తుందని చెబుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ప్రధాని చెప్పినట్లుగానే హ్యాట్రిక్ ఖాయమా, లేక మరేదైనా అద్భుతం జరుగుతుందా అనేది తేలాలంటే ఫలితాల వరకు ఎదురు చూడాల్సిందే.